హాయ్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు తెలిసి ఉంటుంది, కల్కి 2898 AD. ఈ రోజు ఇండియాలో రిలీజ్ అవుతుంది, బట్ నిన్న సాయంత్రం యూకేలో, యుఎస్లో, అబ్రాడ్లో రిలీజ్ అయి ఉంటుంది. సో నిన్న సాయంత్రం మాకు ఒక హాఫ్ అన్ అవర్ దూరంలో ఉన్న ఊర్లో ఐమాక్స్, ఐ థింక్ ఈ సినిమా ఐమాక్స్ స్క్రీన్ డిజర్వ్ చేస్తుంది. సో ఐమాక్స్కి వెళ్ళి, మా ఊర్లో ఉన్నా కానీ 2 షోలు ఉన్నా కానీ ఒక 40 మినిట్స్ దూరంలో వాట్ఫర్డ్కి వెళ్ళి అక్కడ ఐమాక్స్ స్క్రీన్లో చూశాము. సో దాని గురించి నా ఒపీనియన్ చెప్తాం అనుకుంటున్నా. ఇంకొకటి, నా ఒపీనియన్ మాత్రమే. నన్ను ఎక్సైట్ చేస్తే అది ఎక్సైట్ చేసినట్టు, అది బాగున్నట్టు. నాకు బోర్ కొడితే అది బాగాలేనట్టు. అది సినిమా ఎంత హిట్ అవుద్ది ఎంత కాదు అనేది నాకు తెలీదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్, ఎందుకంటే దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా వేరియబుల్స్ ఉంటాయి. బట్ నా ఒపీనియన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే, నేను ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో ది బెస్ట్. నేను చెప్పేది హాలీవుడ్ కానీ, హాలీవుడ్ లిమిటెడ్ సినిమాలు చూశాను, బట్ నేను చూసిన సినిమాల్లో హాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, ఇంకేదన్నా వుడ్ కానీ, వాటన్నిటిలో చూసుకుంటే క్వాలిటీ పరంగా, ఆ తర్వాత ఆ కాన్సెప్ట్ పరంగా దిస్ ఇస్ ద బెస్ట్. ఐ మీన్, ప్రపంచాన్ని కాపాడే దశావతారాల్లో ఒక అవతారమైన కల్కి గురించి స్టోరీ. అంతకంటే గ్రాండ్ విజన్ ఏముంటుంది? దాన్ని నాగశ్విన్ డైరెక్టర్. నాకు చాలా చాలా నమ్మకం ఉంది. నేను యాక్సిడెంటల్ గా మహానటి, యాక్సిడెంటల్ గా ఎవడే సుబ్రహ్మణ్యం చూశాను. 2 సినిమాలు తీశాడు. ఎవడే చిన్న సినిమా, కాకపోతే నేను 3 years తర్వాత రిలీజ్ అయిన 3 years తర్వాత యాక్సిడెంటల్ గా చూసి, అబ్బా ఎంత బాగుంది, ఎవరు తీశారా అనుకొని అప్పుడు నాగేశ్వరి గురించి తెలుసుకున్నాను. మహానటి ఏంటో మరి, ఆ సావిత్రి స్టోరీ అయినసరికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ కలగలేదు. సో అది రిలీజ్ అయినప్పుడు చూడలేదు. మళ్ళీ అగైన్ టీవీలోనో ఎక్కడో వస్తే అప్పుడు చూశాను. అగైన్ ఐ వాజ్ బ్లోన్ అవే. నౌ ఆ రెండింటికి కంప్లీట్ గా భిన్నంగా ఇది సైఫై మైథో సైన్ఫై జోన్రాలో తీశాడు. ఇట్స్ సింప్లీ సూపర్. అసలు మై మైండ్ వాజ్ బ్లోన్ అవే బై వాట్ ఐ వాజ్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్. ఇది తెలుగు సినిమానేనా, ఇది ఇండియన్ సినిమానేనా అన్న లెవెల్లో అనిపించింది. హాలీవుడ్ కి, నేను చూసిన సినిమాలకి ఫ్రాక్షన్ ఆఫ్ బడ్జెట్ లో ఆల్మోస్ట్ అంత క్వాలిటీ తీసుకొచ్చి మన ఎమోషన్స్ ని, మన మైథాలజీ, మహాభారత స్టోరీ కనెక్ట్ చేసుకుంటూ పండించడం, అంతకంటే గొప్ప సినిమా ఏముంటుంది? బట్ ఎనీవే, ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ఇట్ వాజ్ సో ఫ్యాంటాస్టిక్ అండ్ ఐ థరోలీ రికమెండ్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్. ఫ్లాస్, నేను కొన్ని రివ్యూస్ చూశాను. ఫ్లాస్ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ స్లో అవుతుందని, అదే. బట్ ఐ థింక్ డైరెక్టర్ maybe he wanted to build the premise, build the characters, build the చాలా కాంప్లెక్స్ స్టోరీ ఉంది. సో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం కొరకు కొంచెం స్లోగా వెళ్ళి ఉండొచ్చు. బట్ అగైన్, హూ am I to judge డైరెక్టర్స్ విజన్? నాకు ఒకటే లెక్క, నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్, నేను 3 గంటల సేపు కూర్చున్నప్పుడు నన్ను ఎక్సైట్ చేసిందా లేదా, దానికి నేను 4.75 out of 5 ఇస్తాను, ఒకవేళ రేటింగ్ ఇవ్వదలుచుకుంటే. So I'm very excited, and to me, this officially replaces my love for the other film, RRR. Most of you know how much I love that film, and Nagashwin is my new hot favorite director. That's not to say Rajamouli talent ledan kaadu. I'm sure he'll come back with even bigger, even wonderful film with his next film. But for now, I'm gonna enjoy Kalki. I think if I have another opportunity, I'll go and watch it again in cinemas. May not be in IMAX, it might not screen there, but I will go and watch there somewhere. And లేకపోతే ఒక మేబీ 3-4 నెలల తర్వాత నెట్ఫ్లిక్స్ లోనో, ప్రైమ్ లోనో వస్తుంది, అప్పుడు చూస్తుంటాను. బట్ యా, I thoroughly enjoyed, guys.